అన్ని వయసుల వాళ్ళకి అందరికీ అవసరమైంది, ముఖ్యమైనది, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు విస్మరించకూడనిది ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఎవరిపైన ఆధారపడకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, ఎవరికి భారం కాకుండా మంచి సుఖమైనటువంటి జీవితం కావాలని ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తారు. కోరికలు కోరుకోవటం బాగుంటుంది, కానీ అందుకు తగిన రీతిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది ఆలోచించాలి. ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారా? సక్రమంగా మందులు వాడుతున్నారా? వ్యాయామం చేస్తున్నారా? ఇవేవి చేయకుండా మీ కోరిక ఫలించదు, పైగా అనారోగ్యాల పాలవుతారు. ఒక మనిషికి ఒక రోగం అయితే పర్వాలేదు, కానీ 5 నుంచి 6 రోగాలున్న ఎంతోమందిని నా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నాను. ఇటు భోజనం పళ్ళం, అటు మందులు పళ్ళం, దాంట్లో అన్నీ కూడా మాత్రలే. ఎక్కడ మర్చిపోతామోనని ఎంతో జాగ్రత్తగా ప్లేట్లో పెట్టుకొని భోజనం కంటే ఎక్కువగా మందులు మింగేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. రోగాల నుంచి రక్షించే శక్తినే రోగ నిరోధక శక్తి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అంటారు, ఆయుర్వేదంలో వ్యాధి క్షమత్వ శక్తి అంటారు. ఇది శక్తివంతంగా ఉన్నట్లయితే శరీరాన్ని బలోపేతం చేసుకోవచ్చు. శరీరం ఎదిరించి నిలవగలుగుతుంది అన్ని రోగాల్ని. ఇమ్యూనిటీ లీక్ అయితే నిరంతరం రోగాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కండిషన్లో చాలామంది ఇలాంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు. ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా? ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. ఉదయాన్నే ఆహారంలో 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళని, ఒక పెద్ద గ్లాసు నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగుతూ ఉండాలి. దీని ఉపయోగం మీరు ఊహించలేనంత స్థాయిలో ఉంటుంది. అలాగే వెజిటబుల్ సలాడ్స్లో కూడా నిమ్మరసాన్ని చేర్చి తీసుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. రోజుకి ఒక్కసారైనా తాగటం మర్చిపోకండి. మీరు చేయగలిగిన ఇష్టమైన వ్యాయామం చేయండి. ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెబుతుంది. ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. ఇక నీళ్లు తాగటం అన్నది విధిగా చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఒక్కొక్కసారి 1 లీటర్ నీళ్లు తాగితే మంచిది. ఇలా ప్లాన్ చేసుకోండి. ప్రతినిత్యం 1 గుడ్డు, 1 ఫ్రూటు తప్పకుండా తినండి. అలాగే సాయంత్రం వెజిటబుల్ జ్యూసు తప్పకుండా తీసుకోండి. మీ ఆహారంలో ప్రోటీన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. విటమిన్ డి కూడా అవసరం. ఒకవేళ ఇది తగ్గితే దాన్ని పెంచుకోవటం చాలా ముఖ్యం. ఇక మహిళల్లో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఇలాంటివి ఎనీమియాకి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పీరియడ్స్లో ఒకవేళ హెవీ బ్లీడింగ్ అయితే దాన్ని ఆపటం అనేది చాలా ముఖ్యం. ఒక చక్కని గృహ చికిత్సగా మిగలబడిన అరటిపండు సహాయపడుతుంది. మిగలబడిన అరటిపండుకి పేరిన నెయ్యి కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ 5-6 రోజులు వాడినప్పటికీ ఫలితం కనిపించకపోతే మాత్రం తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. మంచి ఆహారం, మంచి అలవాట్ల నుంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి బాటలో ఇవన్నీ నడిపించేలా చేస్తాయి. అలాగే నిద్ర మినిమం 5 నుంచి 6 గంటలు కలతలేని కమ్మటి నిద్రపోవాలి. 8 గంటలు అయితే మంచిది. ఈ నిద్ర అటు శరీరాన్ని, ఇటు మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. హార్మోన్స్ని క్రమబద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. రోగకారకాలని దూరంగా తరిమి కొడుతుంది. కాఫీ, చాక్లెట్, పంచదార, ఉప్పు, నూనె పదార్థాలను వీలైనంత వరకు తగ్గించండి. ఆల్కహాల్ని అస్సలు దగ్గరికి రానివ్వకండి. దీన్ని దూరంగా ఉంచండి. ఒక వారం రోజుల పాటు 6 నెలలకు ఒకసారన్నా పూర్తిగా ఫ్రూట్స్తో కూడినటువంటి ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజు 3 సార్లు 5 గంటల గ్యాప్తో ఫ్రూట్ తీసుకుంటూ ఉండాలి. నెలకి 1 లేదా 2 సార్లు ఇలాగా కుదిరితే న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మంచిది. మీ ఇమ్యూనిటీ దీంతో పెరుగుతుంది. ఇలాగా ఈ ఇమ్యూనిటీని పెంచుకుంటే వ్యాధుల్ని నివారించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.